నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను ఒక వ్యవసాయ విద్యార్థిని. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విద్యాభ్యాసం చేసినాను. దాని తర్వాత ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఆత్మలో వర్క్ చేసినాను. కానీ ప్రజెంట్లీ ఇప్పుడు రైతాంగాన్ని ఎక్కడెక్కడ లాస్ అవుతున్నారు, వాటి యొక్క పర్టికులర్ గ్యాప్స్ అనేది నేను కొన్ని ఐడెంటిఫై చేసినాను. అన్ని పంటలు పెడుతున్నారు, పెట్టుబడులు కూడా పెడుతున్నారు, కానీ దిగుబడి అనేది రావట్లేదు. సో ఆ విధంగా నేను కూడా ప్రత్యేకంగా కొన్ని పంటలు పత్తే కానీ, చెరుకే కానీ, కుసుమలే కానీ వివిధ రకాలైన పంటలు సాగు చేయడం మొదలుపెట్టాను. దాంట్లో పోయిన సంవత్సరం మనము ఇది కుసుమ సాగు చేయడం జరిగింది. ఈ కుసుమ సాగు ఏంటంటే మనకి ఒక ఫీట్‌న్నర గ్యాప్ పెట్టాల్సి ఉంటుంది, అంటే మనకు జనరల్గా సైంటిఫికల్ మెథడ్గా. కాకపోతే మనము 3 ఫీట్లు రెట్టింపు రెబ్బగట్టడం కానీ, బ్రాంచింగ్ విధానం కానీ మంచి అసలు ఒక రెండింతల దిగుబడి వచ్చే విధంగా సాగు చేయడం జరిగింది. పోయినసారి ISF 764 అనే రకము నేను సొంతంగా డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ నుంచి తెచ్చాను. ఒక ఎకరాలో పెట్టినాను. దాదాపుగా ఒక 10 క్వింటాలు దిగుబడి అనేది సాధించగలిగినాను. కాకపోతే అప్పుడు కొన్ని మైనర్ మిస్టేక్స్ అనేది చేసినాను. ఏంటంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల కొన్ని ప్లాంట్స్ అక్కడక్కడ విల్ట్ వచ్చి చనిపోవడం జరిగింది. ఒక్కొక్క ప్లేసెస్లో కూడా అల్టర్నేరియా బ్లైట్ అనేది ఆకుమచ్చ తెగులు కూడా రావడం జరిగింది. ఎంత ప్రయత్నం చేసినా ఇంకా ఫ్లడ్ ఇరిగేషన్ కాబట్టి చనిపోయే మొక్కలు చనిపోతూనే ఉంటాయి. అయినా కూడా అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా దాదాపుగా ఒక ఎకరాలు 10 క్వింటాలు ఈజీగా నాకు దిగుబడి అనేది రావడం జరిగింది. సో ఈ గ్రామంలో రేయింతలు జైరాబాద్ డివిజన్ ఇది. ఈ గ్రామంలో నేను చేసే విధానం 10 మంది రైతులు కూడా ఇక్కడ చుట్టుపక్కల చూడడం జరిగింది. వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయ్యి, సార్ మరి ఇది కుసుమ మేమైతే ఎప్పుడు పెట్టలేదు, మరి ఇది ఎంతవరకు వస్తుంది, వాళ్ళు కూడా పోయినసారి నా దగ్గర వచ్చి పంట చూసినారు. సో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా 2 నుంచి 3 సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది, 2 నుంచి 3 సార్లు మందులు కొట్టాల్సి ఉంటుంది. తక్కువ పెట్టుబడిలో మంచి ఆదాయం, ఒక రబీ కాలంలో మంచి ఒక క్రాప్ రొటేషన్ చేసినట్టు ఉంటుంది, క్రాపింగ్ ప్యాటర్న్ కూడా చేసినట్టు ఉంటుంది అనే విధంగా ఇప్పుడు దాదాపుగా 10 నుంచి 12 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరంలో. ఇప్పటికైతే ఈ మనం చూస్తున్న చేను అయితే మన రెడ్డి గారిది. వాళ్ళదైతే మనం 3 ఎకరాలు ఫస్ట్ నవంబర్ ప్లాంటేషన్ చేసినారు. మీరు చూడొచ్చు ఎంత బ్రాంచింగ్ కానీ, ఎంత ఫ్లవర్ హెడ్స్ కానీ, ఒక్కొక్క మొక్కకి దాదాపుగా 100 నుంచి 150 ఫ్లవర్ హెడ్స్ ఉన్నాయి. జస్ట్ ఒక 2 నుంచి 2,500 రూపాయల మందుల లోపల 2 సార్లు, ఒకసారి పెయిన్ రావడం జరిగింది, ఒకసారి పచ్చ పురుగు రావడం జరిగింది. అక్కడక్కడ చిన్న చిన్న విల్ట్ అవి వచ్చినాయి, కానీ మేజర్గా అయితే ఇన్సిడెంట్స్ అనేది లేదు. ఈ 2 సార్లు మందుల ద్వారా మేము పిచికారీ చేయడం వల్ల మంచి కవర్ చేసుకున్నాము. పంట మొత్తం చూసినా కూడా మనకి ఎక్కడ కూడా కాలు పెట్టడానికి కూడా, వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా ఉన్నది. దీన్నైతే ఈ రకం అయితే చాలా బాగుంది. మంచి రైతులకు ఒక 4 రూపాయలు వచ్చే విధంగా మంచి సాగు చేస్తే, అంటే టెక్నికల్గా మేనేజ్మెంట్ ఫస్ట్ నుంచి చేయడం జరిగితే కంపల్సరీ 10 క్వింటాలే కాదు, 12 క్వింటాలు కూడా, ఊహించని విధంగా 12 క్వింటాలు కూడా దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది.